విశాఖపట్నానికి చెందిన నలుగురు కార్పొరేటర్లు విజయవాడకు చేరుకున్నారు. కాసేపట్లో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు. జీవీఎంసీలో బలాబలాలు గురించి పల్లా శ్రీనివాస్ అధిష్టానానికి వివరించారు. ఇక మేయర్ మార్పు వ్యవహారాన్ని చేపట్టాల్సిందిగా పల్లా శ్రీనివాస్కు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. అయితే రేపు జీవీఎంసీలో ఇన్ఛార్జ్ కమిషనర్కు మేయర్పై కూటమి నేతలు అవిశ్వాస నోటీసులు ఇవ్వనున్నారు. 2-3 రోజుల్లో బలాబలాలు పరీక్ష కోసం కార్పొరేటర్లను కలెక్టర్ సమన్వయం చేయనున్నారు. ఇక వచ్చే వారంలోపు జీవీఎంసీపై జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. రైట్, ఇక విశాఖలో బలాబలాలు పరిశీలించేందుకు నలుగురు కార్పొరేటర్లు విజయవాడకు చేరుకున్నారు. ఇక కాసేపట్లో 11 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరున్నారు. ఇక జీవీఎంసీ బలాబలాల గురించి పల్లా శ్రీనివాస్కు అధిష్టానం వివరించారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే విశాఖ నగర మేయర్ కూటమి ప్రభుత్వం దక్కించుకునేలా పావులు కదుపుతుంది. ఇందుకు సంబంధించి కూడా ఈ బాధ్యతను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత అప్పగించారు. ఇందుకు సంబంధించి కూడా ఆయన ఈ విశాఖలో కూడా మొత్తం విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునే విధంగా కూడా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పీడ్ గా వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్తాను. ఇందులో భాగంగా ఈ రోజు మరో నలుగురు అంటే వైసీపీకి షాక్ ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. విజయవాడకు చెందిన వైసీపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు ఈ రోజు పల్లా శ్రీనివాసరావు టీడీపీ అధ్యక్షుడి సమక్షంలో కూడా వాళ్ళు నలుగురు కార్పొరేటర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో కూడా మొత్తం 11 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. జీవీఎంసీ లో మొత్తం ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో పై చేయగా నిలిచే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం వైసీపీకి చెందిన కార్పొరేటర్లు దాదాపు 11 మంది మొత్తం టీడీపీలోకి చేరితే మటుకు ఖచ్చితంగా జీవీఎంసీ మటుకు కూటమి సర్కార్ పై చేయి ఉండే విధంగా కూడా పల్లా ఎందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మేయర్ మార్పు వ్యవహారాన్ని కూడా ఆయన అధిష్టానం దృష్టితో చర్చించారు. అయితే ఇక్కడ మేయర్ అంటే మొత్తం కార్పొరేటర్ల మటుకు ఇస్తే మటుకు కూటమికే బలం చేకూరుతుంది. దీంతో ఈజీగా సుభాయసంగా మటుకు విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని చక్కబెట్టి త్వరలోనే జీవీఎంసీ మేయర్ పదవిని కూటమి ప్రభుత్వానికి దక్కేలా చూడాలని చెప్పేసి కూడా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా పల్లా శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగానే ఆయన పలువురు కార్పొరేటర్లను కూడా వైసీపీ నుంచి టీడీపీ కూటమిలో చేరే విధంగా కూడా ఆయన ప్రయత్నం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు కొంతమంది వైసీపీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు కూడా పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుడు టీడీపీలో చేరబోతున్నారు. మరో 2-3 రోజులు కూడా బల అంటే మేయర్ స్థానానికి సంబంధించి కూడా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కూటమి ప్రభుత్వం చేర్చబడుతూ అక్కడ బలబలాల పరీక్ష కోసం కార్పొరేటర్లను సమన్వయం చేసే బాధ్యత కూడా పల్లా చేస్తున్నారు. అక్కడ కలెక్టర్ కూడా ఈ త్వరలో కూడా అక్కడ ఈ కార్పొరేషన్ సంబంధించి కూడా మొత్తం బలబలాలు ఏర్పాటు చేసే విధంగా అధికారికంగా కలెక్టర్ కు బాధ్యతలు అప్పగించి అక్కడ కలెక్టర్ ద్వారా కూడా అక్కడ త్వరలో ఫోరం ఏర్పాటు చేసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించే విధంగా కూడా పల్లా శ్రీనివాసరావు పావులు కలుపుతున్నారు. మొత్తం చూసుకున్న మటుకు వచ్చే వారం లోపల మటుకు జీవీఎంసీ పై కూటమి ప్రభుత్వం జెండా ఎగరవేయాలని చెప్పేసి కూడా అదే లక్ష్యంతో కూడా అక్కడ పల్లా శ్రీనివాసరావు ముందుకు వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.